శ్వేత న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ ను వాటర్ హబ్ గా మార్చిన ఘనత బీఆర్ఎస్ దే. చొప్పదండి నియోజకవర్గంలో పర్యటించిన మాజీ మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్లు. మరోసారి మోసం చేయడానికి కుట్ర. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం ప్రజలని మోసమని ఆరోపణలు. మహిళల పాత్ర సమాజ అభివృద్ధిలో ఎంతో కీలకం. టీఎన్జిఓస్ యూనియన్ కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లాను వాటర్ హబ్ గా మార్చడం జరిగిందని రాష్ట్ర మాజీ మంత్రి తన్నీర్ హరీష్ రావు అన్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో కురిక్యాలలో ఉన్న వరద కాలువని మాజీ మంత్రి హరీష్ రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఇతర బీఆర్ఎస్ నాయకులతో కలిసి వరద కాలువను పరిశీలించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ఇప్పుడున్న ఈ నిమిషానికి వరద కాలువ నీళ్లు కాళేశ్వరం నీళ్లు కాదా అన్నారు. చొప్పదండి, జగిత్యాల, మెట్టుపల్లి, బాల్కొండ నియోజకవర్గంలకు కాళేశ్వరంతోనే నీళ్లు అందించామన్నారు. వరద కాలువలో నీళ్లు కాళేశ్వరం కాదా, దీనిపై పండిన పంట కాళేశ్వరం నీళ్లు కాదా అని హరీష్ ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు 2.5 సంవత్సరాల నుండి ₹2 కూడా ఇవ్వలేదన్నారు. మెదక్, సిద్దిపేట, కరీంనగర్, సిరిసిల్లలోని కాళేశ్వరం నీళ్లు కానీ మంత్రులు కాళేశ్వరం నందు అసత్య ప్రచారం చేస్తున్నారు. వరద కాలువ క్రింద ఉండే రైతులకు మొక్క వేసుకుందామన్నా నీరు లేని పరిస్థితి. కానీ కాళేశ్వరం నీళ్లతో వరద కాలువ క్రింద సంవత్సరానికి 2 పంటలు పండిస్తున్నారని అన్నారు. వరద కాలువను జీవనదిగా మార్చింది కేసీఆర్ ప్రభుత్వమని తెలిపారు. 96% గౌరవెల్లి ప్రాజెక్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించింది. 2.5 సంవత్సరాల నుండి ముఖ్యమంత్రి మాటల చెప్పుడు తప్ప కొద్దిగా మట్టి తీసిన దాఖలాలు లేవని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కరీంనగర్ జిల్లాను ఒక వాటర్ హబ్గా ఆనాడు కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం మార్చడం జరిగింది. నిన్నగాక మొన్న లక్ష్మీ పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వరద కాలువలోకి నీళ్లు వదిలేరు. పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం కూలిందంటాడు. ఈ నిమిషానికి వరద కాలువలో ఉన్న నీళ్లు కాళేశ్వరం నీళ్లు కాదా? ఇలా వరద కాలువలో నీళ్ళు వచ్చినాయంటే, వరద కాలువ రిజర్వాయర్గా మారిందంటే లక్ష్మీ పంప్ హౌస్ నడుస్తూనే కదా వరద కాలువలోకి నీళ్ళు వచ్చినాయి. ఇలా వరద కాలువ నీళ్లు కాళేశ్వరం నీళ్ళు అవి. కేసీఆర్ గారు ఇలా ప్యాకేజ్ 6 కానీ ప్యాకేజ్ 8లో ఆ మోటార్లు పెట్టి టనల్ను పూర్తి చేయడం ద్వారా వరద కాలువను రిజర్వాయర్గా మార్చడం ద్వారా ఇటు చొప్పదండి, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, బాల్కొండ నియోజకవర్గాలకు అద్భుతంగా సాగునీరు అందించినటువంటి ప్రభుత్వం ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం. కాళేశ్వరం నీళ్లు వాడుతూ, కాళేశ్వరం మోటార్లు వాడుతూ, కాళేశ్వరం ద్వారా పంటలు పండుతుంటే రేవంత్ రెడ్డి కాళేశ్వరం లేనే లేదు అయినా పంటలు పండుతున్నాయని ఒక చిల్లర మాటలు ముఖ్యమంత్రిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా వరద కాలువలో ఉన్న నీళ్లు కానీ, వరద కాలువ మీద ఆధారపడి పండుతున్న పంటలు ఇవి కాళేశ్వరమియా కావా అని నేను ఈరోజు రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా. ఇలా మీరు ప్యాకేజ్ 6 మోటార్లు కాళేశ్వరంలో భాగం, ప్యాకేజ్ 8 కాళేశ్వరంలో భాగం, మిడ్మానేర్లో నింపిన నీళ్లు కాళేశ్వరంలో భాగం, అనంతగిరి, రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్లో నింపిన నీళ్లు కాళేశ్వరం నీళ్లు. ఈ రిజర్వాయర్ల కింద, ఈ ప్రాజెక్టుల కింద పండుతున్న పంటలు కాళేశ్వరం నీళ్లతో పండుతూ ఉన్నాయి. ఇలా కాళేశ్వరం అంటే ఒక 100 కాంపోనెంట్లు, 3 బ్యారేజీలు, 16 రిజర్వాయర్లు, 18 సబ్స్టేషన్లు, 203 కిలోమీటర్ల టనలు, 1600 కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు అన్నీ కలిపితే కాళేశ్వరం. ఇవన్నిటి కూడా నడుస్తూ ఉన్నాయి. వాటి కింద బంగారమూల పంటలు పండుతూ ఉన్నాయి. కానీ నువ్వు ఇవాళ కాళేశ్వరం లేకుండానే వరి పంట దేశంలో అత్యధిక పండించిన అని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు. ఇది నీ ప్రభుత్వం రాకముందే చరిత్ర తిరగరాసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. 2022 సంవత్సరంలోనే దేశంలో అత్యధిక వరి పండించే రాష్ట్రంగా ఈ తెలంగాణను మలిచిందే బీఆర్ఎస్ ప్రభుత్వం, నువ్వు కాదు.
నువ్వు వచ్చిన తర్వాత ఓ చెక్ డ్యామ్ కట్టింది లేదు, ఓ చెరువు కట్టింది లేదు, నువ్వు ఒక ప్రాజెక్టు కట్టింది లేదు. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టుకు గత 2.5 సంవత్సరాల్లో నువ్వు 2 రూపాయలు కూడా ఇస్తలేవు. కాలువలు తవ్వితే ఇంకో 10 లక్షల ఎకరాలకు నీళ్లు పోవడానికి సిస్టమ్ అంతా రెడీగా ఉంది. రిజర్వాయర్లు అయిపోయినాయి, టనెళ్ళు అయిపోయినాయి, మెయిన్ కెనాల్ అయిపోయినాయి. నువ్వు చేయవలసిందల్లా కూడా చిన్న చిన్న పిల్ల కాలువలు, పంట కాలువలు తవ్వడం ద్వారా లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. కానీ అది చెయ్యకుండా ఇవాళ బీఆర్ఎస్ నాయకుల మీద పగబట్టినవు, కాళేశ్వరం ప్రాజెక్టు మీద కక్ష కట్టి ఇలా రైతులను ఇబ్బంది పెడతా ఉన్నావు. కొద్ది ఖర్చుతో కాళేశ్వరం ప్రాజెక్టు కింద లక్షలాది ఎకరాలకు ఇలా పంట పండేటువంటి అవకాశం ఉంది. ఇవాళ ఇప్పటికైనా పిచ్చి కూతలు మానుకో. ఇలా మెదక్ జిల్లాలో కానీ, సిద్దిపేటలో కానీ, ఇటు కరీంనగర్ జిల్లా కానీ, అటు సిరిసిల్ల జిల్లా కానీ, అటు హుజూరాబాద్ ప్రాంతంలో కానీ ఇవన్నీ కూడా కాళేశ్వరం కింద పండుతున్న పంటలు. కానీ నువ్వు కాళేశ్వరం లేకుండా పండిందని కొంతమంది మంత్రులు, ముఖ్యమంత్రి గారు పదే అబద్ధాలు వల్లవేస్తున్నారు. అసలు అద్భుతంగా ఈ కరీంనగర్ జిల్లాను తీర్చిదిద్దింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఎల్లంపల్లి ప్రాజెక్టు మీ హయాంలో పూర్తి కాలే. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 2052 కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టి ఎల్లంపల్లి ప్రాజెక్టును పూర్తి చేసినాం. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సన్నాహక సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్లను కలిసి కరీంనగర్లో నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో జర్నలిస్టులకు కేటాయించిన నివేశన స్థలాలపై ఉన్న ఆంక్షలను తొలగించి వారికి నిర్మాణ అనుమతులు ఇవ్వాలని కోరుతూ మంత్రులకు వినతి పత్రం అందజేశారు. జిల్లా యొక్క ప్రభుత్వ పనులు ఆగిపోయినాయి కానీ ప్రభుత్వ పనులలో వేగవంతం చేయడానికి కానీ సంపూర్ణ సహకారం తీసుకొని అతి త్వరలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని జిల్లాలో ఉన్న క్రిటికల్ గ్యాప్స్ కానీ అవన్నీ కూడా కంప్లీట్ చేద్దామని చెప్పేసి మీరు హామీ ఉంటుంది సభ కానీ బాగా 12-14 నెలలైంది, ఇంతవరకు సమావేశం ఏర్పాటు చేయలేదు. సరే అధికారంలో సమావేశం ఏర్పాటు చేయకుండా కూడా ఒక హోదాతో ప్రాపర్ సాగుతుంది అనుకుంటాం కానీ చాలా బాధ్యతతో చెప్తున్నాడు. ఏదైతే నేను మాట్లాడిన అందులో 150 పనులు కంప్లీట్ కాకపోవడం చాలా బాధ్యత. ఇది మీరే చెప్పారు ఇంతకుముందు. ప్రభుత్వ కార్యక్రమాలు వేగవంతం కావాలి, దాన్ని కంప్లీట్ చేసేందుకు కూడా అందరు సహకారం తీసుకుంటున్నారు. సో మళ్ళీ కూడా మీకు ఇదే వేదిక మళ్ళీ మీకు చెప్పడం జరుగుతుంది. దయచేసి ఈసారైనా మళ్ళీ సమావేశం లోపల ఈ పనులు జరుగుతాయని చెప్పి మేము ఆశిస్తున్నాము. ఇది వ్యక్తిగతంగా మా పనులు కాదు, మీ చేతుల మీద ఓపెన్ చేసినాయి కొన్ని వాళ్ళు. అప్పుడు మీరు మంత్రిగా ఉన్నారు, ఆర్మీ మినిస్టర్గా ఉన్నారు గత ప్రభుత్వంలో. మీ చేతుల మీద ఓపెన్ చేసినవి కంప్లీట్ కాలేదు కాబట్టి అది కంప్లీట్ చేయాలని చెప్పేసి జిల్లాకు ఒక అసెట్, నాట్ ఓన్లీ జిల్లా ఈ రాష్ట్రానికి అసెట్ ఉన్నాయని ఈ యొక్క కంప్లీట్ చేయాలని చెప్పేసి నేను మళ్ళీ ఒకసారి కోరుతున్నాను. దీంతో పాటు జిల్లా మంత్రి ప్రభాకరన్ కోరుతున్నాను, గవర్నమెంట్ ప్రోగ్రామ్ షుడ్ బి కంటిన్యూ. The development should not be stopped. The development should be continue. ఆ దిశగా నేను మీకు కోరుతున్నాను. నెంబర్ 1 సార్, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వనరులకు కొదవలేకుండా గతంలో కరీంనగర్ నగరంలో వారానికి ఒకసారి 5 రోజులకోసారి నీళ్ళు ఇచ్చిన సందర్భం. ఎందుకంటే ఎండాకాలం వచ్చినప్పుడు మానేయడం, డ్రై ఇవ్వడం, దాని తద్వారా నీళ్లు తక్కువ ఇవ్వడం వలన ఇవ్వలేకపోయినాం. వాస్తవం ఎప్పుడైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ పెట్టుకున్నాము, నిండు గుండలాగా మానేయటం, నిండు గుండలాగా విడిపోయినప్పుడు ఆ యొక్క ప్రభుత్వం యొక్క ఆలోచనకు అనుగుణంగా కరీంనగర్లో గత 4 ఇయర్స్ నుంచి ప్రతిరోజు నీళ్ళు ఇవ్వడం జరిగింది. కరీంనగర్ నగరానికి డైలీ వాటర్. ఏ రోజు కూడా ఒక రోజు కూడా డైలీ కూడా లేదు. తర్వాత ప్రభుత్వం ఒక స్టెప్ వేసి నిండు గుండా నీళ్ళున్నాయని చెప్పేసి ఈ దేశంలోనే రాష్ట్రంలో ప్రప్రదంగా కరీంనగర్ 24/7 ఇద్దాం అనుకున్నాం. నాట్ ఓన్లీ డైలీ 24/7 ఎప్పుడు ట్యాప్ తప్పు నీళ్ళు రావాలని చెప్పేసి ట్రాక్ ప్రాజెక్ట్ స్టార్ట్ జరిగింది. అది కూడా సుమారు 3 నెలలు జరిగింది. సో బాధపడదు మీరు దృష్టి తీసుకెళ్తున్నాను. ఈరోజు అదే నీళ్ళు ఉన్నది, అదే ప్రభుత్వం ఉన్నది, అదే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది. కానీ ఈరోజు 2 రోజులకోసారి దినం నుంచి దినము నీళ్లు రావడం బాధాకరం. సో మీరు ఇమ్మీడియట్గా ఎందుకు ఎక్కడ లోపల జరుగుతుంది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయి ఉన్నది, పైప్ లైన్ డెవలప్ అయి ఉన్నది, రిజర్వాయర్లో నీళ్లు ఉన్నాయి, మరి 24/7 వాటర్ కరెంట్ ఉన్నది, ఎక్కడ లోపల జరుగుతుంది. కాబట్టి సో వెంటనే మనకు రివ్యూ తీసుకొని డైలీ వాటర్ కంపల్సరీ డైలీ వాటర్ రావాలి వరకు, దాంతో పాటు 25% ఎక్కడైతే ఆగిపోయిందో
దాన్ని కంప్లీట్ చేయవలసిన బాధ్యత మనది. మేము ఒక ప్రైవేట్ ప్రాజెక్ట్ తీసుకున్నాం, 24/7 సక్సెస్ఫుల్ అయింది. స్టేట్ గవర్నమెంట్ మరియు స్మార్ట్ సిటీ ఇదితో స్టార్ట్ చేయడం జరిగింది. అది నిర్ధారంగా ఆగిపోయింది. సో అది డైలీ వాటర్ కూడా కాదు, 24/7 కాదు. ఈరోజు దినం చెప్పి దినం వస్తుంది కాబట్టి ఇది పురోగతి కాదు, ఇది తిరోగమనం అవుతుంది. సో పురోగతి కావాలని చెప్పి కోరుతున్నాము. డైలీ వాటర్ నుంచి 24/7 ఒక మెట్టెక్కండి, కానీ డైలీ వాటర్ నుంచి 2 స్టెప్లు ఎక్కిపోతున్నాం కాబట్టి ఇది తిరోగమనం పోదని చెప్పేసి దీన్ని ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి గౌరవ మంత్రి గారు కోరడం. కరీంనగర్ ఉమ్మడి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో 99 రోజుల పాటు నిర్వహించే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు కలిపి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ కలెక్టరేట్లో జరిగిన సన్నాహక సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సహా ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి పనిచేయాలని నేతలు సూచించారు. ముఖ్యమైనటువంటి ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన అధికారులు, పాత్రికేయులందరూ కూడా పేరు పేరున నమస్కారం. ఈరోజు ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారు వివరంగా 99 ఉన్న ప్రణాళిక 10 అంశాల మీద స్పష్టంగా చెప్పడం జరిగింది. మన 3 రోజుల క్రింద గౌరవ ముఖ్యమంత్రి గారు జిల్లా కలెక్టర్ సమావేశం తీసుకొని ఈ కార్యాచరణ రూపొందించి దీని ద్వారా క్షేత్రస్థాయిలో ప్రతి పల్లెకు వార్డుకు ప్రభుత్వం తరఫున జరుగుతున్న కార్యక్రమాలు చెప్పడమే కాక ముఖ్యంగా పారిశుద్ధ్యంతో, పర్యావరణ క్లీనింగ్ తోటి మరి కార్యక్రమాలను ప్రారంభించుకుంటే 10 అంశాల వారీగా మనం కార్యక్రమం తీసుకోబోతా ఉన్నాం. ఇందులో ప్రజాప్రతినిధులందరూ ఉత్సాహంగా పాల్గొనాలని ప్రజాప్రతినిధులందరూ విజ్ఞప్తి చేస్తూనే అధికారులు కొంత బాధ్యతగా అంటే రేపు తప్పకుండా దీని మీద నేను 4 జిల్లా కలెక్టర్లు కూడా ఒక పర్యవేక్షణ స్థాయి అంటే కంపల్సరీ ఉదాసీనం కాకుండా పర్యవేక్షణతోటి డైలీ మానిటరింగ్ సిస్టమ్ పెట్టుకొని మనం 99 రోజుల తర్వాత పనిచేసిన వారికి ప్రశంసించే విధంగా, పనిచేయని వారికి తప్పకుండా ఒక పనిష్మెంట్ అనేటువంటి విధానంగా అంటే అందరూ బాధ్యతగా పనిచేస్తా ఉన్నారు. కానీ ఈ కార్యక్రమం ప్రభుత్వం 99 రోజులు ఒక సామాజికంగా అంటే మనం తీసుకున్న అంశాలన్నీ కూడా మనం రోజు పొద్దున్న లేస్తే మనం చూస్తున్నటువంటి పర్యావరణానికి సంబంధించి కావచ్చు, లేదా ఈరోజు పెరుగుతున్నటువంటి యాక్సిడెంట్లకు సంబంధించి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ తోటి మరి రోడ్ సేఫ్టీ ఇష్యూలో కొత్తగా మీ అందరూ కూడా ఆ అంశం లోపల కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం ప్రజలను మరోసారి మోసం చేయడానికి చేస్తున్న ప్రయత్నమేనని బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ విమర్శించారు. 2 సంవత్సరాల క్రితం 6 గ్యారంటీల పేరుతో ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించిన కాంగ్రెస్ ఇప్పటి వరకు ఒక్క హామీని కూడా అమలు చేయలేదని ఆరోపించారు. ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను దాచిపెట్టేందుకే ఈ కార్యక్రమం పేరుతో డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన హామీల అమలు చేయకుండానే ప్రజల వద్దకు రావడం సరికాదని, ముందు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీల అమలు కోసం బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ ప్రజల తరపున పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. నగరంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, డైలీ వాటర్ సరఫరా నిలిచిపోయి రోజులు గడుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఎల్ఎండి నీటి మట్టం తగ్గిపోతుండటంతో భవిష్యత్తులో పరిస్థితి మరింత దారుణంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తాగునీటి సమస్యపై ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు కేంద్ర మంత్రి బండి సంజయ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నగర ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రశాంత్ రెడ్డి, యూత్ నాయకులు గంగాధర చందు, నాగుల కిరణ్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం మరో అబద్ధాలతో ప్రజలను మరిపియాలని ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజులు అని ఒక అబద్ధ ప్రచారంతో ప్రజల ముందుకు మళ్ళొకసారి వస్తుంది. 2 సంవత్సరాల కింద ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలు ఆడి రైతులను, మహిళలను, యువకులను, పెద్దలందరినీ ఆశ చూపించి ప్రభుత్వంలోకి వచ్చినాక ఒకటే నెలకు
7వ తారీఖు 12వ నెల 2023 నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి ఒక్క నెలకు తిరగకముందే 6/1/2024 6/1/2024 నాడు ప్రజాపాలన పేరుతో ప్రతి గ్రామంలో, ప్రతి డివిజన్లో, ప్రతి వార్డులలో మీటింగులు పెట్టిర్రు. ఆ మీటింగులు పెట్టి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తామని అప్లికేషన్లు, పింఛన్ లేని వాళ్ళకి పింఛన్ ఇస్తామని అప్లికేషను, పింఛన్ ఉన్న 2,000 ఉన్న వాళ్ళకు 4,000 ఇస్తామని అప్లికేషను, మహిళలకు 2,500 ఇస్తామని అప్లికేషను, కరెంటు 200 యూనిట్ల వరకు ఫ్రీగా ఇస్తామని అప్లికేషను, వేలాది అప్లికేషన్లు స్వీకరించారు. ఎప్పుడు? 6/1/2024 నాడు. స్వీకరించి ఇయ్యలటి వరకు దిక్కు లేదు. ఇల్లు ఇయ్యలేదు, 2,000 4,000 చేయలేదు, 4,000 పెన్షన్ 6,000 చేయలేదు, ఒక్క వ్యక్తికి ఇల్లు కట్టియలేదు, మహిళలకు ఇస్తా అన్న 2,500 రూపాయలు ఇవ్వలేదు, రైతులకు ఒప్పుకున్న రైతు భరోసా లేదు, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని ఉద్యోగాలు లేవు. అన్నీ మోసం చేసిండు 2 ఏళ్ళే. ఇక ప్రజలు తిరగబడతారు. ప్రజలు కాంగ్రెస్ నాయకుల మీద దాడులు చేస్తారని భావించి ఎటువంటి స్టఫే లేని మళ్ళా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజులు అని పెట్టారు. ఏంటి దీని ఉద్దేశం? ఏదన్నా కార్యక్రమం చేసే ముందు దానికి ఒక గైడ్ లైన్ తయారు చేసుకోవాలి. సంకటహార చతుర్థి సందర్భంగా కరీంనగర్ అశోక్ నగర్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత ఆలయంలో గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఫణి శర్మ ఆధ్వర్యంలో ఫల పంచామృత అభిషేకం, విశేష అలంకరణతో భక్తులకు దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా వాసవి ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపట్టి వివిధ అవసరాల కోసం దరఖాస్తు చేసుకున్న 24 మంది లబ్ధిదారులకు 1 లక్ష రూపాయల నగదు సహాయం అందజేశారు. ట్రస్ట్ చైర్మన్ చిట్టిమల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ విద్య, వైద్యం, వివాహం వంటి అవసరాల కోసం ప్రతి నెల ఈ సహాయం అందిస్తున్నామని తెలిపారు. అలాగే కార్యక్రమం అనంతరం సుమారు 1000 మందికి మహా అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, ఆర్యవైశ్య సంఘం నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రోజు సంకటహార చతుర్థిని పురస్కరించుకొని మన స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం లోపల గణపతి భగవాని పూజా కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతోటి భక్తజనులందరూ నిర్వహిస్తున్నారు. మరి ముఖ్యంగా దాదాపు 1000 మంది భక్తులకు మహాప్రసాదాన్ని, అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ వాసవి ట్రస్ట్ ఆధ్వర్యం లోపల ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు జరిగిన సంకష్టి కార్యక్రమం లోపల మరి నూతనంగా మున్సిపల్ కార్పొరేటర్గా ఎన్నికైనటువంటి కొలిపాక రమ్య శ్రీనివాస్ గారులను దంపతులను ఇక్కడ ఆలయ ప్రధాన అర్చకులు ఆశీర్వచన కార్యక్రమం చేయడం జరిగింది. మరి వాసవి ట్రస్ట్ ఆధ్వర్యం లోపల గత 10 నెలల నుంచి ప్రతి నెల 1 లక్ష రూపాయల నగదు వితరణ కార్యక్రమాన్ని లబ్ధిదారులకు అవసరం ఉన్న వారికి వారి వైద్య ఖర్చుల నిమిత్తం, వారి ఎడ్యుకేషన్ కోసం కానీ, అదేవిధంగా వారి వివాహ ఖర్చుల కోసం కానీ, వారి వృద్ధాప్యంగా వారి మందుల కోసం కానీ ఇవ్వడం జరుగుతుంది. ఆ రకంగా ఈ 10వ నెల కూడా 1 లక్ష రూపాయల నగదు వితరణ కార్యక్రమాన్ని వాసవి ట్రస్ట్ ఆధ్వర్యం లోపల ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులకు, అదేవిధంగా దాతలుగా వివరిస్తున్నటువంటి ట్రస్ట్ సభ్యులకు అందరికీ వాసవి మాత ఆశీస్సులు, ఆ గణపతి భగవాని ఆశీస్సులు లభించాలని మనసారా కోరుకుంటూ మరి బీజేపీ నుండి కార్పొరేటర్గా ఎన్నికైనటువంటి కొలిపాక రమ్య శ్రీనివాస్ దంపతులు మరి గణేష్ నగర్ లోపల వారి డివిజన్ లోపల చేసే అభివృద్ధి కార్యక్రమాలకు వాసవి ట్రస్ట్ తరఫున కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ వారికి కూడా శుభాభినందనలు ట్రస్ట్ తరఫున తెలియజేయడం జరుగుతుంది. జ్యువెలర్స్ షోరూంలో బ్రైడల్ జ్యువెలరీ షోను నేటి నుండి ఈ నెల 16వ తారీఖు వరకు ఏర్పాటు చేసినట్లు స్టోర్ హెడ్ కబీర్ తెలిపారు. ఈ సందర్భంగా నేడు ప్రముఖ వైద్యురాలు డాక్టర్ ఆకుల శైలజ ముఖ్య అతిథిగా హాజరై ఈ షోను ప్రారంభించారు. అనంతరం షోరూం వాళ్ళు వివిధ నగలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మరియు
అతిపెద్ద బంగారు ఆభరణాల రిటైల్ వ్యాపారాలలో ఒకటైన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కరీంనగర్లోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూంలో తన బ్రైడల్ జ్యువెలరీ షోను ప్రారంభించిందన్నారు. ఈ బ్రైడల్ జ్యువెలరీ షో మార్చి 7 నుండి మార్చి 16 వరకు కొనసాగుతుందన్నారు. వివిధ ప్రాంతాలు, సంస్కృతులు మరియు సాంప్రదాయాలను ప్రతిబింబించేలా వధువుల కోసం కళాత్మకంగా రూపొందించిన ఆభరణాలను ప్రదర్శించనున్నామన్నారు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ యొక్క ఇతర బ్రాండ్ అయిన డివైన్, మైన్, ఎరా, వజ్రాల ఆభరణాలు మొదలైనవి కూడా ఇక్కడ లభించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టోర్ హెడ్ పవాజ్ కబీర్, సేల్స్ మేనేజర్లు సోహాన్, సిద్ధాంత్, మార్కెటింగ్ సిహెచ్ శ్రీనివాస్, విక్కీలతో పాటు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కరీంనగర్ షోరూంలో బ్రైడల్ జ్యువెలరీ షోని లాంచ్ చేయడం జరిగింది. ఈ షో అనేది మార్చ్ 7th నుంచి మార్చ్ 16th వరకు 10 days మాత్రమే ఉంటుంది. ఈ బ్రైడల్ జ్యువెలరీ షోలో అన్ని రకాల బ్రైడల్ సెట్స్ని అందుబాటులో ఉంచడం జరిగింది. ప్రజెంట్ ఆఫర్స్ వచ్చేసి గోల్డ్ జ్యువెలరీ మీద, ప్రీషియా, అన్కట్ డైమండ్ జ్యువెలరీ మీద అప్ టు 40% వరకు ఆఫర్ అనేది ఉంది. అదేవిధంగా డైమండ్ జ్యువెలరీ మీద అప్ టు 30% వరకు ఆఫర్ అనేది ఉంది. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వ్యాపారంలోనే కాదు, సేవలో కూడా ఇప్పుడు ముందే ఉంటుంది. ఎవ్రీ ఇయర్ మా నెట్ ప్రాఫిట్లో 5% అమౌంట్ని సిఎస్ఆర్ యాక్టివిటీస్ కింద యూటిలైజ్ చేయడం జరుగుతూ ఉంది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఈ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి ఎవ్రీ ఇయర్ 10,000 చెక్స్ ఇవ్వడం, ఆకలి బాధ లేకుండా హంగర్ ఫ్రీ వరల్డ్ ద్వారా ప్రతిరోజు కొన్ని వేల మందికి ఆహారాన్ని పంపిణీ చేయడం, పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కల పంపిణీ కార్యక్రమం చేయడం, దీర్ఘకాలికంగా వ్యాధులతో బాధపడే వారికి ఉచితంగా మెడిసిన్స్ ఇవ్వడం, అనేక రకాల సామాజిక కార్యక్రమాలు మేము చేయడంలో ఎప్పుడు కూడా ముందే ఉంటాము. థ్యాంక్ యూ. हैप्पी वुमेंस डे। मलाबार गोल्ड एंड डायमंड ज्वेलरीज में 40% और 30% का डिस्काउंट है। एक बार आप सबसे रिक्वेस्ट है कि आइए और विज़िट करिए। यहाँ पे बहुत सारे अच्छे कलेक्शन हैं ब्राइडल्स के, जो कि अभी कल से 7th से पूरा स्टार्ट है कलेक्शन, न्यू कलेक्शंस है। आप आके विज़िट करके देख सकते हैं। మలబార్ హలో, హ్యాపీ ఉమెన్స్ డే సందర్భంగా అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. అందరూ ఏంటంటే అమ్మాయిలు అంటే మంచిగా రెడీ అవ్వాలి, మంచి నగలు వేసుకోవాలి అనేది కోరిక ఉంటుంది. సో మలబార్ గోల్డ్ వాళ్ళు బ్రైడల్ కలెక్షన్, డైమండ్స్ అండ్ గోల్డ్ జ్యువెలరీ అద్భుతంగా షోకేస్ చేశారు. సో ఆల్ ది బెస్ట్ టు మలబార్ యూనిట్. రియలీ హ్యాపీ టు సీ ఆల్ ద కలెక్షన్. ఆడపిల్లలు, those who are getting married can have a good choice. And once again Women's Day. హ్యాపీ ఉమెన్స్ డే. గోల్డ్ జ్యువెలరీ మీద 40% ఆఫర్ ఉంది, డైమండ్ జ్యువెలరీ మీద 30% ఆఫర్ ఉంది. ప్లీజ్ కమ్ అండ్ విజిట్ us. ఇట్స్ అ బ్యూటిఫుల్ కలెక్షన్ హియర్. జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు చిట్టిమల్ల శ్రీనివాస్ జన్మదిన వేడుకలను వారి ఆత్మీయుల అభిమానుల ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలను నిర్వహించారు. పలు సేవా కార్యక్రమాలు చేపట్టడంతో పాటు అన్నదాన కార్యక్రమాలు, నిత్యావసర సరుకుల పంపిణీ నిర్వహించారు. మొదటగా వీరబ్రహ్మేంద్ర వృద్ధుల ఆశ్రమంలో నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. నియో హెల్పింగ్ హ్యాండ్స్ వారికి నిత్యావసర సరుకులు అందజేశారు. వాసవి వృద్ధుల ఆశ్రమంలో పండ్ల పంపిణీ, కార్ఖానా గడ్డల వల్ల ప్రభుత్వ వృద్ధుల ఆశ్రమంలో పండ్ల పంపిణీ, నిరుపేద మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీతో పాటు టవర్ సర్కిల్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవి ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ చిట్టిమల్ల శ్రీనివాస్ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని, అమ్మవారి దయతో వారు మరింత ఉన్నత స్థితిలో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కన్నకృష్ణ, కొమురల్లి వెంకన్న, పడకంటి శ్రీనివాస్, కాచం రాజేశ్వర్, బొల్లం శ్రీనివాస్, పల్లెర్ల రాజ్ కిరణ్, కొండా శ్రీనివాస్, పెద్ది మహేష్, చింత సురేష్, పెద్ది వేణుగోపాల్, తొడుపునూరి తిరుపతి, సామ అశోక్, ఎల్లెంకి ఆంజనేయులు, తాటిపల్లి సుభాష్, జీడిగే సాయికృష్ణ, ఆకుల మెహర్, రవికంటి భాగ్యలక్ష్మి, పల్లెర్ల విజయ, కైలాష్ నవీన్, గుండా శ్రీదేవి, రాచమల్ల భద్రయ్య తదితరులు పాల్గొన్నారు. వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం చైర్మన్ అయినటువంటి చిట్టిమల్ల శ్రీనివాస్ జన్మదినం సందర్భంగా ఇక్కడ వీరబ్రహ్మేంద్ర ఆశ్రమంలో 10,000 వర్త్ గల నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది. మరియు ఇంతకుముందే నియో హెల్పింగ్ హ్యాండ్స్ అని ముకురంపూర్లో ఉంటుంది, అక్కడ కూడా ఒక 10,000 నిత్యావసర సరుకులు సప్లై చేసినాము. మరియు కొద్దిసేపటి తర్వాత వాసవి వృద్ధాశ్రమంలో పండ్ల పంపిణీ కార్యక్రమం ఉంటుంది. అటు పిమ్మట 11 గంటలకు స్థిరంద స్టాక్స్ బ్యాక్ సైడ్ కుట్టు మిషన్ల పంపిణీ కూడా ఉంటుంది, ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ. ఇవన్నీ చిట్టిమల్ల శ్రీనివాస్ బర్త్డే సందర్భంగా చిట్టిమల్ల శ్రీనివాస్ గారు అందజేస్తున్నారు.
దానికోసం అమ్మవారి ఆశీస్సులు ఎల్లవెల్లలా అతనిపై ఉండాలి. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని దేవుణ్ణి కోరుకుంటాం. జై వాసవి. ఈరోజు కరీంనగర్ వాసవి దేవాలయ చైర్మన్ చిటిమల్ల శ్రీనివాస్ గారి జన్మదినం పురస్కరించుకొని వీరబ్రహ్మేంద్ర వృద్ధాశ్రమంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఇంతకుముందు కూడా నియో హెల్ప్ లైన్లో కూడా అక్కడ నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. మరికొద్దిసేపట్లో వాసవి వృద్ధాశ్రమంలో పండ్ల పంపిణీ మరియు కుట్టు మిషన్లు పంపిణీ చేయడం జరిగింది. చిటిమల్ల శ్రీనివాస్ గారికి జిల్లా యోజన సంఘం తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. ప్రతి సంవత్సరం ఇలాగా ఎన్నో కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు పాల్గొంటున్నందుకు చిటిమల్ల శ్రీనివాస్ గారికి జిల్లా యోజన సంఘం తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు. టీఎన్జీఓ యూనియన్ కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు టీఎన్జీఓ కమ్యూనిటీ హాల్ కరీంనగర్ ఆవరణంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. మహిళా ఉద్యోగుల సాధికారత, సమానత్వం, వారి ప్రతిభను గుర్తించి ప్రోత్సహించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన మహిళా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళా ఉద్యోగులకు వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించగా వారు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. సంగీత్ కుర్చీలు, క్విజ్ పోటీలు, వినోదాత్మక ఆటలు వంటి కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. పోటీలో గెలుపొందిన వారికి నిర్వాహకులు బహుమతులు అందజేసి అభినందించారు. కార్యక్రమంలో టీఎన్జీఓస్ యూనియన్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి, పలువురు నాయకులు మాట్లాడుతూ మహిళల పాత్ర సమాజ అభివృద్ధిలో ఎంతో కీలకమని తెలిపారు. కుటుంబం నుండి కార్యాలయం వరకు ప్రతి రంగంలో మహిళలు తమ ప్రతిభను చాటుకుంటూ ముందుకు సాగుతున్నారని కొనియాడారు. మహిళల సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణ కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకల ద్వారా మహిళా ఉద్యోగుల్లో ఐక్యత, ఉత్సాహం మరింత పెరిగిందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమం ఆనందభరిత వాతావరణంలో ముగిసింది. మహిళా ఉద్యోగులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రతి సంవత్సరము మాదిరిగానే ఈ సంవత్సరం కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారి అనుమతితో టీఎన్జీఓస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను టీఎన్జీఓస్ ఆధ్వర్యంలో ఆటల పోటీలతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఇవల్ల కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ అదేవిధంగా విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి మహిళా ఉద్యోగులు ఎంతో మెంటల్ స్ట్రెస్కు గురి అవుతున్నారు. అలాంటి పరిస్థితి లోపల మహిళా ఉద్యోగులకు మెంటల్ స్ట్రెస్ తగ్గించడానికి పాటల పోటీలను ప్రతి సంవత్సరము మహిళా దినోత్సవం రోజు ఇలాంటి కార్యక్రమాలు పెట్టడం జరుగుతుంది. యంత్ర నార్యస్సు పూజ్యంతే తత్ర రమంతి దేవత అని అంటారు. ఎక్కడైతే స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు వెలుస్తారు అంటారు. అలాంటి దేవతామూర్తులు పూర్వము ఎన్నో అసమానతలకు గురి అయ్యారు. ఎన్నో పని గంటలు లేకుండా వాళ్ళు ఎన్నో కష్ట నష్టాలకు, అవమానాలకు గురి అయ్యారు. అలాంటి మహిళా ఉద్యోగులలో గతంలో పని గంటలు ఎక్కువగా ఉండేటి. వాళ్ళు బహిర్భూమికి వెళ్ళినా, వాళ్ళు తండ్రి పిల్లలకు పాలివ్వడానికి వెళ్ళిన పని గంటల్లో కోత విధించి వారికి జీతము కోత పెట్టేవారు. వాళ్ళను మహిళలను భ్రూణ హత్యలకు లోనయ్యేవారు. అలాంటి పరిస్థితి లేకుండా ఈరోజు ఎన్నో పోరాటాల ఫలితంగా ఇలా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ప్రతి మహిళ ఇంట్లో బయట ఎన్నో సమస్యలతోటి సతమతమవుతూ ఉద్యోగము చేస్తున్నది. ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ప్రతి పథకంలో మహిళల పాత్ర చాలా ముఖ్య పాత్ర ఉన్నది. ఇటువంటి స్ట్రెస్కు గురి అవుతూ మహిళలు ఉద్యోగంలో మంచి పాత్ర పోషిస్తున్నారు. అటువంటి కార్యక్రమంలో మా టీఎన్జీఓస్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుగుతున్నది. ఈ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా చేస్తూ మాకందరికీ వెన్నుదన్ను ఉన్నటువంటి మా ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి సార్ గారికి, మరియు సెక్రటరీ గారు లక్ష్మణ్ రావు గారికి, మరియు మా కార్యవర్గం అందరికీ మా మహిళలందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ, జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం చిన్నాపూర్ గ్రామంలో కారుకు దారి ఇవ్వలేదన్న కారణంతో వ్యక్తిపై దాడి జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామ సర్పంచ్ శారద భర్త గంగారం మరో ముగ్గురుతో కలిసి తిరుపతి అనే వ్యక్తిని కులం పేరుతో దూషిస్తూ చితకబాదినట్లు బాధితుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ దాడి ఘటన సీసీ కెమెరాలో రికార్డు కావడం గమనార్హం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. కరీంనగర్ను వాటర్ హబ్గా మార్చిన ఘనత బీఆర్ఎస్దే. చొప్పదండి నియోజకవర్గంలో పర్యటించిన మాజీ మంత్రులు హరీష్ రావు, గంగుల కమరాకర్లు.
మరోసారి మోసం చేయడానికి కుట్ర. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం ప్రజలని మోసమని ఆరోపణలు. మహిళల పాత్ర సమాజ అభివృద్ధిలో ఎంతో కీలకం. టీఎన్జిఓస్ యూనియన్ కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి శ్వేత న్యూస్.